హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాము ట్రావెలర్. ప్రజెంట్ వచ్చేసి మనం తిరుపతిలో ఉన్న జూ పార్క్ దగ్గర అయితే ఉన్నాం. ఈ జూ పార్క్ మొత్తం ఈ వీడియోలో అయితే చూద్దాం. పదండి జూ పార్క్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ప్రజెంట్ వచ్చేసి మనం తిరుపతిలో ఉన్నాము. తిరుపతిలో జూ పార్క్ దగ్గర అయితే ఉన్నాము. చూస్తున్నారు కదా, మనకు అక్కడ కనిపిస్తున్నదే శ్రీ వెంకటేశ్వర జువలాజికల్ పార్క్ అండి. ఈ పార్క్ వచ్చేసి తిరుపతికి చాలా దగ్గరలో ఉంటుంది. మనం ఈ పార్కులోకి వెళ్ళాలంటే ఇక్కడ టికెట్ అయితే తీసుకోవాలి. ఇక్కడ టికెట్ రేట్ వచ్చేసి పెద్దలకు 70 రూపాయలు, పిల్లలకు 30 రూపాయలు. ఇక్కడ టికెట్ కంపల్సరిగా తీసుకోవాలి. సో చూడండి, ఎంట్రింగ్లోనే ఏ విధంగా ఉందో. ఫ్రెండ్స్, మనం ఈ పార్క్ లోపలికి వెళ్ళేటప్పుడు చెకింగ్ అయితే ఉంటుంది. చెకింగ్ చేసిన తర్వాతనే లోపలికి అయితే పంపిస్తారు. ఫ్రెండ్స్, మనం ఈ పార్క్ లోపలికి రాగానే ఈ పార్క్ మొత్తము తిరిగి చూడడానికి ఇక్కడ వెహికల్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. ఇక్కడ సైకిల్ వచ్చేసి ఒక గంటకు 25 రూపీస్ అయితే ఉంటుంది. అలాగే ఇక్కడ బ్యాటరీ వెహికల్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. సో నేను ఈ పార్క్ మొత్తము వీడియో తీసి చూపించాలి కాబట్టి ఏ వెహికల్ అయితే తీసుకోలేదు. నేనైతే ఈ పార్క్ మొత్తము నడుస్తూ మీకైతే వీడియో చూపిస్తా. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మాలాంటి కొత్త యూట్యూబర్స్కి సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, మనం ఈ పార్క్ లోపల స్టార్టింగ్లోనే ఇక్కడ శ్రీవారి నామం అయితే చూడవచ్చు. ఇక్కడ మనం ఈ జూ పార్క్ యొక్క మ్యాప్ని అయితే చూడవచ్చు. ఇక్కడ ఈ పార్కులో ఏ అనిమల్ ఎక్కడ ఉందో ఈ మ్యాప్లో చూడవచ్చు. మనం ఇక్కడ చూసినట్లుగా వెళ్తే ఏది ఎక్కడ ఉన్నది చాలా క్లారిటీగా తెలుసుకోవచ్చు. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఇక్కడ స్కూటీ కూడా రెంట్కి ఇవ్వబడుతుంది. ఇక్కడ ఏమిటంటే మన ఓన్ వెహికల్స్ని అయితే తీసుకెళ్ళనివ్వరు, కానీ ఇక్కడ పార్క్ యొక్క వెహికల్స్ని రెంట్కి అయితే ఇస్తారు. మనం రెంట్ తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు, లేదా ఇక్కడ వాళ్ళు బ్యాటరీ వెహికల్స్ అయితే ఉంటాయి, వాటిలో తీసుకెళ్ళి చూయించుకొస్తారు. ఫ్రెండ్స్, మనకైతే ఇక్కడ జింకలు అయితే కనబడుతున్నాయి. కాస్త దూరంలో ఉన్నాయి, చూడండి ఎలా ఉన్నాయో. ఇక్కడ మనం బుర్రా జింకనైతే చూడవచ్చు. ఆ జింక అయితే ఎక్కడ ఉందో నాకైతే ఇంకా కనబడట్లేదు. చూస్తున్నారు కదా, ఎంత వెడల్పున ఉందో. ఆ జింక ఎక్కడ ఉందో అర్థం కావడం లేదు. ఫ్రెండ్స్, మనం ఇక్కడ చూడవచ్చు, హిందీ నేమ్ వచ్చేసి సాంబార్, తెలుగు నేమ్ వచ్చేసి కణితి. ఇక్కడ సేమ్ జింకల్లానే ఉన్నాయి, కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి. చూస్తున్నారు కదా, వాటికి తినేందుకైతే ఏదో వేసి వెళ్ళారు, అవి మొత్తము తింటూ ఉన్నాయి. ఇక్కడ మనం చూస్తున్న వెహికల్స్ వచ్చేసి ఈ పార్క్ వెహికల్సే. మనము వాటికి సపరేట్గా టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఆ టికెట్ తీసుకుంటే ఈ పార్కులో ఎక్కడైనా తిరగవచ్చు. ఫ్రెండ్స్, మనం ఇక్కడ చూస్తున్నది చిత్తడి నేల జింక. అది నీడలో అయితే పడుకొని ఉంది. చూస్తున్నారు కదా, ఈ ఒక్క జింక ఉండేందుకు ఎంత వెడల్పున ఏర్పాటు చేశారో. ఫ్రెండ్స్, ఇక్కడ మనం బాహుబలి మూవీలో రణదేవుడు గుద్ది చంపుతాడు కదా, ఆ జంతువు. మనం అలాంటి జంతువునే ఇక్కడైతే చూడవచ్చు ఈ పార్కులో. చూస్తున్నారు కదా, ఎలా ఉందో చూడండి. ఈ జంతువు చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉంది. ఫ్రెండ్స్, ఇక్కడ మనకు బ్యాక్ సైడ్లో కనిపిస్తున్న కొండ వచ్చేసి
తిరుపతి తిరుమల శ్రీవారి కొండ అండి. చూస్తున్నారు కదా ఎలా ఉందో. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా ఆ తిరుమలకు వెళ్ళింటే మాకైతే కామెంట్ అయితే చేయండి. ఎందుకంటే 100 మందిలో కనీసం 30 మంది అయినా ఆ తిరుమల పైకైతే వెళ్ళింటారు. కంపల్సరిగా కామెంట్ అయితే చేయండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం టైగర్ వద్దకు అయితే వెళ్తున్నాం. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి టైగరు ఎలా పనుకొని ఉందో. ఇక్కడ ఆ టైగర్కు పనుకునేందుకు ఎలా ఏర్పాటు చేశారో చూడండి చెక్కలతో. ఇక్కడ చూడండి ఈ పులి పేరు జాగ్వార్ అంట. ఇవి మొత్తము సైంటిఫిక్ నేమ్స్ అండి. వీటిని మొత్తము సైన్స్ పరంగా సైంటిఫిక్ నేమ్స్తో పిలుస్తారు. ఇప్పుడు మనం చిరుత పులిని అయితే చూద్దాం పదండి. ఫ్రెండ్స్, మనకు అక్కడ చివరిలో కనపడుతుంది చూడండి, అదే చిరుత పులి. ఫ్రెండ్స్, మనం ఇక్కడ చూస్తున్న ఈ జూ పార్కులో ఇదేనండి హైలైట్ పులి. ఎంత యాక్టివ్గా ఉందో చూడండి ఈ పులి. ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఒక బోర్డునైతే చూడవచ్చు. అసలే లోతైన కందకము, ఆపై గర్జించే సింహాలు, జారి పడితే మృత్యు ఒడిలేకే, దయచేసి హద్దు దాటి తొంగి చూడవద్దు. చాలా అంటే చాలా డిఫరెంట్గా హెచ్చరిస్తున్నారు ఈ జూ పార్క్ వాళ్ళు. ఫ్రెండ్స్, ఇక్కడ మనం తెల్ల పులిని అయితే చూడవచ్చు. వైట్ టైగర్ ఎలా ఉందో చూడండి తెల్ల పులి. ఇక్కడ మనం చూడవచ్చు సింహపు జాడలు ఎలా ఉంటాయో. ఇక్కడ మనం దొమ్మల దొండి అనే జంతువుని అయితే చూడవచ్చు. చూస్తున్నారు కదా ఎలా ఉందో. సేమ్ నక్కలాగానే ఉంది. ఇది వింత జంతువు అని చెప్పవచ్చు. మనమైతే ఇంతవరకైతే ఎక్కడా చూడలేదు ఈ జంతువుని. మనం ఇక్కడ లెఫ్ట్ సైడ్కి వెళ్తే ఎలుగుబంటి ఉంటుందంట. పదండి ఎలుగుబంటి ఎలా ఉందో చూద్దాము. ఫ్రెండ్స్, మనం ఇక్కడ ఎలుగుబంటిని అయితే చూడవచ్చు. ఆ ఎలుగుబంటి అక్కడ చివరిలో లోపలికైతే ఉంది. అక్కడ ఏం చేస్తుందో అర్థం కావడం లేదు. నాకు తెలిసి ఏమైనా అక్కడ నుంచే డైలీ ఫుడ్ అయితే పెడతారనుకుంటా ఆ ఎలుగుబంటికి. అందుకే అక్కడికి వెళ్ళి వెయిట్ చేస్తుంది అది. ఎలా డ్యాన్స్ వేస్తుందో చూడండి ఎలుగుబంటి. పదండి మనం ఇప్పుడు కొండ చిలువనైతే చూద్దాము. ఈ కొండ చిలువ పాము చాలా అంటే చాలా భయంకరమైనది. ఇది చాలా తక్కువగా కనిపిస్తున్నాయి ఇప్పట్లో. మనకు ఎక్కువగా ఈ కొండ చిలువ పాములు కొండల ప్రాంతాల్లో మాత్రమే కనిపిస్తాయి. పదండి మనం ఇక్కడ చివరిలో నీటి ఏనుగులను అయితే చూద్దాము. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా నీటి ఏనుగులు ఎలా ఉన్నాయో. ఈ నీటి ఏనుగులు 24 గంటలు ఇలా వాటర్లోనే ఉంటాయి. ఫ్రెండ్స్, ఒక చిన్న రిక్వెస్ట్, ఇంతవరకు ఈ వీడియోకి లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.